అందరికీ వందనములు. ప్రేమనుడి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఉదయకాల సమయంలో పడకల మించి లేగటుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి మరొకమారు శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నాము బేస్తవారము, మరి 30వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పడకల మించి లేగటుందని కృపావార్తను చూసినట్లయితే, క్యాలెండర్ వాక్యం చూసినట్లయితే 30వ తారీఖు చూస్తున్నాము. సర్వశక్తిని యందు నీవు ఆనందించేదవని యోబు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. ఒక మాట చదువుకున్నారండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం మనం చూసినట్టు 26వ వచనము, 22వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించేదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే సర్వశక్తిని యందు నీవు ఆనందించేదవు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని యందు మనం ఆనందించాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు ఇవ్వబడిన క్యాలెండర్ వాక్యాన్ని చూడగా పడకల మించి లేటతోని కృపావార్తను వింటున్నాం. ఈరోజు సర్వశక్తిని యందు నువ్వు ఆనందిస్తావు. ఈరోజల్లా దేవుడు నిన్ను ఆనందింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజే కాదు, ఈ జీవిత కాలం అంతా దేవుడు నిన్ను ఆనందింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు నిన్ను ఆనందింపజేయడానికి ఇష్టపడటానికి, నీకు ఆనందాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నీకు ఆనందం ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. అయితే ఒక మాట గమనించాల్సింది ఏంటంటే సర్వశక్తిని యందు నువ్వు ఆనందించాలంటే నువ్వేం చేయాలా? ఈరోజు మనం సర్వశక్తుడైన దేవుని యందు మనం ఆనందించాలి. సర్వశక్తుడైన దేవుని యందు మనం ఆనందించాలంటే మనమేం చేయాలంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి మాటను చూస్తున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారంలోని దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు వృద్ధి పొందేదువు. మొదటి మాటను ఇక్కడ చూస్తూ వస్తున్నాం ప్రియులారా. సర్వశక్తిని యందు మనం ఆనందించాలంటే మొట్టమొదటిగా మన గుడారంలో నుండి దుర్మార్గమును దూరం చేసుకోవాలి. అంటే మన గుడారం ఏదైతే దుర్మార్గపు జీవితం ఉందో, ఏదైతే దుర్మార్గపు జీవితాన్ని మనము మన కుటుంబాన్ని కొనసాగిస్తూ వస్తున్నామో, ఏ దుర్మార్గపు జీవితాన్ని అయితే మనము మన కుటుంబము ముందరకు నడుచుకుంటూ వెళ్తున్నామో, అంటే సర్వశక్తిని యందు నువ్వు ఆనందించాలంటే, సర్వోన్నతుడైన దేవుని యందు నువ్వు ఆనందించాలంటే, దేవుని బట్టి నువ్వు ఆనందించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దుర్మార్గత గృహంలో నుండి విడిచిపెట్టుకోవాలి. మన గృహాల్లో ఏదైతే దుర్మార్గత ఉందో, ఏ దుర్మార్గం అయితే మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉందో దాన్ని విడిచిపెట్టుకోవాలి. దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడిచిపెట్టడమే దేవునికి ఇష్టమైంది. ఆ దుర్మార్గపు జీవితాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యందు సర్వశక్తిని యందు నువ్వు ఆనందిస్తావు. చాలా మంది అంటారు, బ్రదర్ మేము ఆనందించలేకపోతున్నాం, మా కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేదు అని మనం చెబుతూ వస్తాం. ఎందుకు లేదు చెప్పమంటారా? అసలు దుర్మార్గత మన ఇంట్లో ఉన్నప్పుడు దేవుని బట్టి మనం ఎలా ఆనందిస్తాం? కానీ మనలో మన ఇంట్లో ఏదైతే దుర్మార్గపు జీవితం ఉందో దాని నుండి మనం విడుదల పొందినప్పుడు దేవుని యందు ఆనందిస్తాం మనం. ఇదన్నమాట మొదటి మాట. ఇక రెండోదిగా చూద్దాం. సర్వశక్తిని యందు మనం ఆనందించాలంటే చేయవలసిన రెండో ప్రాముఖ్యత, మొదటిగా దుర్మార్గత మనలో నుండి విడిచిపెట్టాలి. ఇక రెండో విషయాన్ని చూద్దాం రండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలోనే ఒక మాట రాయబడుతూ వచ్చింది చూడండి. దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. కాబట్టి రెండో మాట ఏంటంటే సర్వశక్తిని వైపు తిరగాలి. ఏం చేయాలండి? సర్వశక్తిని వైపు అంటే తొలగించిన ఎడల అంటే అర్థం ఏంటి? తొలగించిన ఎడల అంటే మనం తొలగించుకోవాలి. అంటే మన జీవితం ఎలా ఉండాలి అని మనం చూస్తున్నట్లయితే దేవుని వైపు తిరగాలండి. ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు. అంటే సర్వశక్తిని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో అప్పుడు ఆయన బట్టి మనం ఆనందించగలుగుతాం. ఒకటి, మనం సర్వశక్తుడైన దేవుని మనం ఆనందించాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న దుర్మార్గపు జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి. మనమైనా మన కుటుంబంలో ఉండదు. రెండు, సర్వశక్తిని మనం ఆనందించాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఆనందిస్తామంటే ఒకటి దుర్మార్గత విడిచిపెట్టుకున్నప్పుడు. రెండోదిగా చూడగా సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు అంటే దేవుని వైపు మనం తిరగాలి. ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు. అంటే మొదట్లో రాయబడి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల 22వ అధ్యాయం యోబు గ్రంథంలో 23వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల. ఇక్కడ రెండోదిగా ఏంటంటే దేవుని వైపు తిరగాలి. ఎప్పుడైతే సర్వశక్తిని వైపు మనం తిరుగుతామో, ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో, లోకం వైపు, పాపం వైపు, శరీరాశుల వైపు, నేత్రాశుల వైపు, జీవోడంబు వైపు తిరగకోకుండా సర్వోన్నతుడైన దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో అప్పుడు మన జీవితాల్లో మనం సర్వోన్నతుడైన దేవుని బట్టి, సర్వశక్తిని బట్టి మనం ఆనందించగలుగుతాం.
ఒకటి, సర్వశక్తిని బట్టి మనం ఆనందించాలంటే మనలో ఉన్న దుర్మార్గపు జీవితాన్ని మన కుటుంబాల్లో ఉన్న దుర్మార్గతను పోగొట్టుకోవాలి, దూరం చేసుకోవాలి. రెండోదిగా చూడగా దేవుని వైపు మనం తిరగాలి. ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు. అంటే మనం దేవుని వైపు, సర్వశక్తిమంతుడి వైపు మనం తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఆయన యందు ఆనందించగలుగుతాం. ఎంతకాలం మనం దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరుగుతామో అంతకాలం దేవుని బట్టి మనం ఆనందించలేం. ఇది రెండు. మూడో విషయాన్ని చూడగా యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. కానీ మూడోదిగా, సర్వశక్తుని యందు నీవు ఆనందించాలంటే ఎప్పుడు ఆనందిస్తావు తెలుసా? ఒకటి, దుర్మార్గతను మన ఇంట్లో నుంచి విడిచిపెట్టుకున్నప్పుడు, దాన్ని దూరం చేసుకున్నప్పుడు. రెండోదిగా, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినప్పుడు, ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు. మూడోదిగా చూడగా ఇక్కడ రాయబడుతున్న మాట, ఆయన మాటని హృదయంలో ఉంచుకున్నప్పుడు. ఎప్పుడండి? ఆయన మాటను, ఏదైతే సర్వశక్తుడు నీతో మాట్లాడుతున్నాడో ప్రతిరోజు, ఏదైతే దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడో ప్రతిరోజు, ఏదైతే దేవుడు ప్రతిరోజు తన వాక్కుని నీకు వినిపిస్తున్నాడో, ఆ స్వరమును, ఆ వాక్కును హృదయంలో ఉంచుకునే ఎడల, అప్పుడు నీ హృదయంలో దేవుని మాటలు కానీ ఖచ్చితంగా ఉంటే దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. నీవైనా నేనైనా ఈరోజు దేవుని యందు మనం ఎందుకు ఆనందిస్తల్లా? ఎందుకు సర్వశక్తిని బట్టి, సర్వోన్నతుడైన దేవుని బట్టి మనం ఆనందిస్తలేదంటే, ఒకటి, మనలో దుర్మార్గపు జీవితం ఉంది. రెండు, మన జీవితం చూడగా దేవుని వైపు తిరిగిన అనుభవం లేదు, లోకం వైపు తిరుగుతున్నాం. మూడోదిగా చూడగా దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోవట్లా. సో దేవుని మాటలు మన హృదయంలో ఉండలేదు కాబట్టి సర్వశక్తుడైన దేవుని యందు మనం ఆనందించలేకపోతున్నాం. ఈరోజు ఎవరైతే దేవుని మాటలు తమ హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళు సర్వశక్తుడైన దేవుని యందు ఆనందిస్తారు, దేవుని బట్టి. ఇది మూడు. నాలుగో విషయాన్ని చూద్దారండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నాలుగోది ఏంటంటే ఆయనతో సహవాసం. ఏం చేయాలండి? ఆయనతో సహవాసం. అంటే దేవునితో సహవాసం ఉండాలి. ఒకటి, సర్వశక్తిని మనం ఆనందించాలంటే మనలో ఉన్న దుర్మార్గాన్ని దూరం చేసుకోవాలి. రెండోదిగా చూడగా మనం దేవుని వైపు తిరగాల. మూడోదిగా దేవుని మాటలు మన హృదయంలో ఉండాలా. నాలుగోదిగా చూడగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసం ఒకప్పుడు మనకు లేదు, కానీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎలా వచ్చింది? రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు మనకి దేవునితో సమాధానాన్ని పరిచాడు. కానీ ఇప్పుడు మనకు దేవునితో సమాధానం ఉంది. ఒకప్పుడు మనకు లేదు. యేసు ప్రభు రాకపోతే మనకు దేవునితో సమాధానం లేదు. కానీ ఇప్పుడు సమాధానాన్ని క్రీస్తు తన శిలువ ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆ సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఏ సమాధానం అయితే క్రీస్తు తన శిలువ ద్వారా మనకు అనుగ్రహించాడో ఆ సమాధానాన్ని మన జీవితంలో ఉన్నప్పుడు, దేవునితో కలిగిన సమాధానం ఉన్నప్పుడు ఆ సర్వశక్తిని యందు నువ్వు ఆనందిస్తావు. నీవైనా నేనైనా దేవుని యందు, సర్వశక్తిని యందు ఆనందించాలంటే నాలుగోదిగా దేవునితో క్రీస్తు ఏదైతే సమాధాన పరిచాడో శిలువ ద్వారా ఆ సమాధానం మనలో ఉండాలి. అప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు మనం సర్వశక్తిని యందు ఆనందిస్తాం. ఇది 4. 5వ విషయం, రండి దేవుని వాక్యాన్ని చూడగా ఆదికాండం యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఇక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే మొదట్లోనే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఇక్కడ ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యత. ఉపదేశం చాలా ప్రాముఖ్యత. ఆయన ఏదైతే మనకు ఉపదేశిస్తున్నాడో, ఏదైతే మనకు బోధిస్తున్నాడో ఆ బోధన మనం వినటం ప్రాముఖ్యంగా ఉండాలి. చాలామంది మందిరాల్లో ఉంటారు, సంఘానికి వస్తారు, మందిరంలో ఉంటారు, బోధ వినరు, వాక్యం వినరు, చూసుకుంటారు ఫోన్లు. ఏ వాట్సాప్లో ఏ గ్రూప్ వచ్చింది, ఏం వచ్చింది, ఏంటి వాట్సాప్ ఏంటి, ఫేస్బుక్ ఏంది, ఎవరు మెసేజ్ పెట్టారు, ఎవరు ఏం చేశారు, ఫోన్లు ఎట్లా చూసుకుంటూ ఉంటారు. ప్రయోజనం లేదు. అంటే చాలామంది యొక్క జీవితంలో దేవుణ్ణి బట్టి ఆనందించకపోవటానికి గల 5వ కారణం ఏంటంటే దేవుని ఉపదేశాన్ని ప్రజలంటులా. మరి ఏమంటున్నారు? పక్కన వాళ్ళు ఏదైనా నవ్వుతున్నారు అనుకో, వాళ్ళని చూసి నవ్వుతాం. ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళతో మాట్లాడతాం. ఇది చెప్పే వాక్యం అంతా కూడా గాలిపోయినట్టే. ఏ వాక్యం చెబుతున్నావు అదంతా కూడా గాలికి వెళ్ళిపోతున్నట్టే. అంటే మీరు ఇంటలేదు కూడా గాలికి వెళ్తుంది. అలాంటి జీవితం సంఘంలో చాలా మంది ఉంటారు. అలాంటి వారికి మనం దూరంగా ఉంటే మంచిది. సంఘంలో ఫోన్లు చూసుకుంటూ ఫోన్లో నిమగ్నమయ్యే వారితో పక్కంటే కూడా కూర్చోవద్దు. ఎందుకు కూర్చోవద్దు చెప్పమంటారా? వాళ్ళ అలవాట్లు మనకు అబ్బుతాయి. అందుకే ఒక మాట ఉంది లోకంలో, 6 సంవత్సరాలు వీడితో సావాసం చేస్తే వాడి బుద్ధులు వీడి బుద్ధులు ఆడుకొస్తాయంట. ఎవరైతే మందిరంలో కూర్చుని ఫోన్లు నొక్కుంటూ కూర్చుంటారో అటువంటి వారి పక్కన కూర్చోకూడదు.
కూర్చోవటం ద్వారా ఏం జరుగుతుంది? వాని బుద్ధులు మనకొస్తాయి. మన ఫోన్ కూడా ఏమైనా వాట్సాప్ వచ్చిందేమో, మన ఫోన్ కూడా మెసేజ్లు వచ్చినాయేమో, మన ఫోన్ కూడా ఏమైనా మెసేజ్లు వచ్చినాయేమో అని చెప్పి మనకు ఒక తలంపు వచ్చింది. తద్వారా ఏమైంది? వాడు చెడ్డది కాక మనం కూడా చేరతాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఉపదేశాన్ని మనం అవలంబించాలి, కానీ ఆ ఉపదేశాన్ని త్రోసిపుచ్చకూడదు. ఈ ఫోన్లోనే కాదు, రకరకాల విధానాల్లో, రకరకాల ఆలోచనలు చాలా మంది వారి జీవితాల్లో దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనస్సు ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు. ప్రియుడా, అటువంటి క్రైస్తవ జీవితం నీకుంటే ఈరోజు మార్చుకో. దేవుని సర్వశక్తి నందు నువ్వు ఆనందించాలంటే ఏదో క్యాలెండర్ వాక్యం ఉంది, వాక్యం ఇచ్చారని చెప్పి నువ్వు సంతోషపడలేవు. సర్వశక్తి నందు ఆనందం ఈరోజు నాకు ఉండిద్దంట అని నువ్వు అనుకుంటున్నావేమో. క్యాలెండర్ వాక్యం చదవగానే ఆ సర్వశక్తి నందు నీకు ఆనందం ఉండాలంటే మొట్టమొదటి నీలో ఉండదు దుర్మార్గాన్ని విడుదల ఇవ్వాలి. దాన్ని తీసేసుకోవాలి నాలో ఉండే. 2, మనం దేవుని వైపు తిరగాలి. 3, దేవుని మాట మన హృదయంలో ఉండాలి. 4, దేవునితో సావాసం కలిగి ఉండాలి. 5, దేవుని యొక్క ఉపదేశం అవలంబించాలి. ఎప్పుడైతే ఈ 5 అంతల అనుభవం ఉంటుందో అప్పుడు సర్వశక్తిని అనేది ఆనందిస్తాం. అట్లు సర్వశక్తిని దేవుని అనేది ఆనందించినట్టు ప్రభు సాయించను గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. వెతుబడిన వాక్యం మీరు కట్టి ఫలించండి. సర్వశక్తుడైన మీ అందు మేము ఆనందించేవారుగా, మిమ్మల్ని బట్టి ఎప్పటికీ ఆనందాన్ని కలిగి ఉండే జీవితాన్ని మాకు దయచేయమని దేవా. మరి మాలో దుర్మార్గపు జీవితం ఉందని, మాలో ప్రభా మీతో సమాధానం లేదని, మీ మాట వింటలేదని ప్రభా మా జీవితాలు మీరు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే ఈ 5 అంతల అనుభవం ఏదైతే ఉందో అవి మాలో ఉందని ఒప్పుకొంచున్నాం. కాబట్టి మీ అందు మేము ఆనందించలేకపోతున్నాం ప్రభా. మీ ఉపదేశాన్ని వినలేకపోతున్నాం తండ్రి. మీ మాటలకు లోబడలేకపోతున్నాం, మీ వైపు తిరగలేకపోతున్నాం. కాబట్టి మాలో దుర్మార్గత ఉంది కాబట్టి తండ్రి, మరి మా జీవితంలో మిమ్మల్ని బట్టి సర్వశక్తిని ఆనందించలేకపోతున్నాం. ఈ యొక్క 5 అంతల అనుభవాన్ని తీసివేసి సర్వశక్తుడైన దేవుని యందు మేము ఆనందించే వరకు సిద్ధపరచమని, ఈ దినమంతటి ఆనందాన్ని పొందుకోవడం కొరకే మాలో ఉండే అపవిత్రమైన వాటిని దూరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ ఈ ఉదయ కాలము శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.